బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే పథకాలు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పథకాల అమలులో కొర్రీలు పెట్టకూడదన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గాలు చేసిందని, ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ గత ప్రభుత్వంలా చేయొద్దని బండి సంజయ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? 200 యూనిట్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తామని చెప్పన్నారు. 500 రూపాయలకు గ్యాస్ ఇస్తామని చెప్పన్నారు, సిలిండర్ ఇస్తామన్నారు. కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని చెప్పలే అప్పుడు ప్రభుత్వం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పలే. ఈ ప్రభుత్వమే రేషన్ కార్డు ఇస్తా అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. దాదాపు నాకు తెలిసి 10 లక్షల మంది ఇప్పటికే కలెక్టర్ల ద్వారా గ్రామాల్లో పెట్టేటువంటి ఈ రచ్చబడినటువంటి కార్యక్రమాల ద్వారా దాదాపు 10 లక్షల కుటుంబాలు ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. చాలా మందికి పెళ్ళై వేరుగా ఉంటున్నారు. కొంతమంది ఆల్రెడీ ఈ మధ్యన మేజర్ అయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా రకరకాల వ్యక్తులందరూ, ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకున్నారు. అవి 10 లక్షల కుటుంబాలకు పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబుల్ అని మీరు భావిస్తే, మీ ఆలోచన మంచిదైతే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు ఇచ్చిన విశ్వాసం ప్రజల మీద మీకు ఉంటే ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వమని గతంలో చెప్పింది నేను. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డుల పేరుతో సంవత్సరాల తరబడి వేడి ప్రయత్నం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల కూడా రేషన్ కార్డులు ఇవ్వచ్చు రేషన్ కార్డు తీయడానికి కాంగ్రెస్